ಅವರೇ, ಉಪಾಧ್ಯಕ್ಷರಾದಂಥ ವೇಣುಗೋಪಾಲ್ ಅವರೇ, ಆತ್ಮೀಯ ಸ್ನೇಹಿತರಾದಂಥ KP ಟ್ರಾವೆಲ್ಸ್ನ ಪ್ರಭಾಕರ್ ಅವರೇ, ವರದಪ್ಪನವರೇ, ಇಲ್ಲಿ ವೇದಿಕೆಯ ಮೇಲಿರುವ ಎಲ್ಲ ನಿರ್ದೇಶಕ ಮಿತ್ರರೇ, ಮುಳಬಾಗಿಲು ತಾಲೂಕಿನ ಉಪವ್ಯವಸ್ಥಾಪಕರಾದಂಥ ಕಿರಣ್ ಅವರೇ, ವಿಸ್ತೀರ್ಣಾಧಿಕಾರಿಗಳೇ, ಆತ್ಮೀಯ ಬಂಧುಗಳೇ, ಪತ್ರಕರ್ತ ಮಿತ್ರರೇ, ಈಗಾಗಲೇ ಬ್ಯಾಟ್ನೂರು ಹಾಲು ಉತ್ಪಾದಕರ ಸಹಕಾರ ಸಂಘದ 1 ವರ್ಷದ ವಹಿವಾಟನ್ನು ತಮ್ಮ ಮುಂದೆ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ಸಂಘ ಪಾರದರ್ಶಕವಾಗಿ ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಿದೆ. ಇದಕ್ಕೆ ಮೊದಲನೇದಾಗಿ ನಾವು ಆಡಳಿತ ಮಂಡಳಿಯನ್ನು, ಅಧ್ಯಕ್ಷರನ್ನ ಎಲ್ಲರನ್ನೂ ಕೂಡ ಅಭಿನಂದಿಸಬೇಕಾಗ್ತದೆ. ಬ್ಯಾಟ್ನೂರಲ್ಲಿ ಹಾಲು ಉತ್ಪಾದಕರ ಸಹಕಾರ ಸಂಘ ಮಾಡಬೇಕಾದ್ರೆ ನನಗೆ ಬಂದಿರೋ ಹಿಂಸೆ ಯಾರಿಗೂ ಬಂದಿರಲ್ಲ. ಅವನಲ್ಲೇದ అట్లా ఇడిసేకలే ఇట్లా ఇడిసేకలే ఆ పని ఆయా కొనకి సుఖాంతం అయిపోయింది. ఇది ఎట్లా అంటే ఎంత తీవ్రంగా ఇచ్చేసిరో అంతే బాగా నడుచుకొని పోతాం. దానికి మెచ్చుకోవాలి. ఒక ఊర్లో నాకు ఆలంగూరు శ్రీనివాస్ వాళ్ళు ఉన్నప్పుడు చెప్తా ఉండ్రి, చూడబ్బా, యా ఊర్లో మనకి విరోధ పక్షం వాళ్ళు ఉన్నా కూడాను ఆడ రైతులే వాళ్ళు. నువ్వు యాడ కావాలా అనే డైరీలో ఆడంతా నువ్వు డైరీలు ఇవ్వాలా. ఆ మహానుభావుడు లేదు, కానీ ఈ పొద్దు అది జ్ఞాపకం వస్తుంది. ఏమి 4,45,000 ఒక ఏడాదికి లాభం సంపాదించేది అంటే అంత సులువైన పరిస్థితి ఏం కాదు. అట్లా ఖర్చులు కూడాను చాలా కంట్రోల్గానే చేసుకొని పోయినారు. తెలిసిపోతుంది ఇదేమి ఆడిట్ రిపోర్టు ఇదొక తర బాడీ ఎట్లుంది చెప్పేస్తుంది. ఇది అంటే డైరీ ఎట్లుంది అని క్లీన్గా చెప్పేస్తుంది. ఇది దీని ప్రకారంగా చూస్తే ఒక డాక్టరు నాడి ఎట్లు పట్టుకుంటే డాక్టర్కి అంతా తెలిసిపోతుంది, ఏం కాయలన్నా ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయి అని. ఇది మేము పట్టుకుంటే మాకు తెలిసిపోతుంది ఇది డైరీ బాగుందా లేదా. దీని ప్రకారము డైరీ బాగా నడుస్తూ ఉంది. కానీ ఇంకా బాగా నడుపుకోవచ్చు. మీరు మనసు చేస్తే ఈ డైరీని బాగా చేసుకునేట్లా అధికారం మీకే ఉంది. బాధలు పడి చేసుకున్నారు, దీన్ని ఇంకా బాగా చేసుకొని పోండి. ఏమి లాభం వస్తుందో చూడండి. ప్రైవేట్ డైరీలో బోనస్ ఇచ్చేలే, కానీ మీకు ఈ పొద్దు 100 రూపాయలకింత అని బోనస్ కూడా ఇస్తారు. ఎప్పుడు కావాలి అప్పుడు మీరు తీర్మానం కమిటీలో పెట్టి మీరే తీర్మానం చేసేది. కమిటీలో పెట్టి దాన్ని ఇవ్వండి అంటే ఇస్తారు. అంతే, మీరే తీర్మానం చేసేవాళ్ళు, మేం కాదు. మీరు కమిటీలో తీర్మానం చేసుకొని మీరు ఇట్లా నాడు అవుతాము అంటే ఆడిట్ అయిపోయింది. ఆడిట్ అయిండే ప్రకారంగా మీరు తీర్మానం తీసుకొని దాన్ని ఇవ్వచ్చు. ఇప్పుడు అప్పుడే చూస్తూ ఉన్నాం, వానలు పోయిడిసి చేనులే శనక్కాయలంతా పోయిడ్చా, చేనులు పోయిడ్చా, రాగి చేనులు పోయిడ్చా, అన్నీ పోయేట్లా ఒక పరిస్థితి వచ్చింది. ఇట్లా తప్పుడు మనల్ని ఏమన్నా కాపాడేది అంటే ఈ పాలు ఏముందో ఇదే మనల్ని కాపాడేది. 15 దినాలకు ఒక్కిత తెలుగులో కంటిన్యూ బార్డరు పేపర్లు రాయేస్తాం. మరి లేకుంటే ఈ ఏడ చూసినా కూడా ఎండిపోయినట్ల పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇట్లా సమయంలో 15 దినాలకు ఒకనాడు ఏమన్నా కరెక్ట్గా బిల్లు వస్తూ ఉంది అంటే అది మన డైరీలో మాత్రమే. నిజమే, మొన్న పాలు జాస్తి అయిపోయి ఒక 2 రూపాయలు తక్కువ చేస్తుంది. కానీ మొన్న ముఖ్యమంత్రులైన సిద్ధరామయ్య వాళ్ళు 5 రూపాయలు జాస్తి చేయాలని తీర్మానం తీసుకుంటూ ఉన్నారు. నిజంగా కూడా
ఇది చాలా మంచి పని నేను ఇప్పుడు చెప్పేదానికి ఇష్టపడతా ఉన్నాను. సిద్ధరామయ్య వాళ్ళు 5 రూపాయలు జాస్తి చేసి ఆ 5 రూపాయలను రైతులకే ఇవ్వాలని నేను వాళ్ళని కోరుకుంటా ఉన్నాను. ఇట్లా ఒక పరిస్థితిలో వాళ్ళు 5 రూపాయలు జాస్తి చేస్తే రైతులకి అందరికీ అనుకూలమవుతుంది ఈ సందర్భంలో నేను చెప్పేదానికి ఇష్టపడతా ఉన్నాను. అట్లా 5 రూపాయలు చేసేదా పోతా ఉండేదానికి సిద్ధరామయ్య వాళ్ళని వాళ్ళ కాంగ్రెస్ పక్షమైన కూడా వాళ్ళని అభినందిస్తా ఉన్నాను. ఈ ఒక జాస్తి చేసేట్లా 5 రూపాయలని కూడా మా అధ్యక్షుల్ని మా ఆడళిత మండలిని కోరుకుంటాం. ఏమింటే 5 రూపాయలు పూర్తిగా రైతులకే వర్గాయించాలని నేను కూడాను ఆగ్రహిస్తా ఉన్నాను. ముందుకు మా ఆడళిత మండలి సభలో కూడా దీని ಬಗ್ಗೆ చర్చ చేస్తాం. ఇట్లా ఒక పరిస్థితిలో రైతులకి ఏమన్నా అండగా నిలిచేది అంటే మన ఈ పాలు ఉద్యమం మాత్రమే. అనేకమైనట్ల కార్యక్రమాలు కోలార చిక్బళాపురం ఒక్కూటంలో నడుస్తూ ఉన్నాయి. శీఘ్రంగానే కోలారు వేరే చిక్బళాపురం ఒక్కూటం వేరే అయ్యేట్లా పరిస్థితి వచ్చింది. కోలారు ఒక్కూట ఏమి సపరేట్ అవుతుందో ఒక మెగా డైరీ నడుస్తూ ఉంది, సోలార్ ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. ఇట్లా మంచి పనులంతా నడుస్తూ ఉన్నాయి. ముందర ఇంకా రేట్లు జాస్తి చేసేట్లా ఒక ప్రమేయం కూడా వస్తుందని ఈ సందర్భంలో మీకు చెప్పేదానికి ఇష్టపడతా ఉన్నారు.